నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ప్రపంచ రాజకీయాల్లో ప్రతి నిర్ణయం ప్రతి ప్రకటన ప్రతి సైనిక చర్య వెనుక ఒక వ్యూహం ఉంటుంది కానీ కొన్ని నిర్ణయాలు మాత్రం కేవలం వ్యూహాలుగా కాకుండా ప్రపంచ రాజకీయ సమీకరణాలనే మార్చే స్థాయికి వెళ్తాయి ప్రస్తుతం అలాంటి పరిస్థితిని సృష్టిస్తోంది అమెరికా విదేశాంగ విధానం ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి ఒకవైపు పశ్చిమాసియాలో ఇరాన్తో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు మరోవైపు మిత్రదేశాలుగా భావించే యూరోపియన్ యూనియన్తో వాణిజ్య పోరు ఈ రెండు అంశాలు కలిపి అమెరికా భవితవ్యంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలయ్యేలా చేశాయి కొన్ని నెలలుగా ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని యుద్ధ భయంతో ఉంచాయి పశ్చిమాసియాలో ఒక చిన్న ఘర్షణగా మొదలైన ఉద్రిక్తతలు తర్వాత నేరుగా సైనిక చర్యల వరకు వెళ్లాయి అమెరికా వైమానిక దాడులు వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు సముద్ర మార్గాల నియంత్రణ ఇవన్నీ ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా ఆ ప్రాంతంపైకి మళ్లించాయి ముఖ్యంగా హార్మోజ్ సముద్ర మార్గం వద్ద ఉద్రిక్తతలు పెరగడంతో చమురు మార్కెట్లు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి అయితే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది యుద్ధం మొదలవటం కాదు అది ఎలా ముగిసిందన్నదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది ఇరాన్ పై అమెరికా చేపట్టిన సైనిక చర్యకు సంబంధించి అత్యంత వివాదాస్పద అంశం ఏమిటంటే ఈ చర్యకు ముందు అమెరికా కాంగ్రెస్ నుంచి అధికారిక అనుమతి తీసుకోకపోవడం అమెరికా రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం దీర్ఘకాల సైనిక చర్యలకు కాంగ్రెస్ ఆమోదం కీలకం కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ అంశంలో భిన్నమైన వాదనతో ముందుకొచ్చింది వైట్ హౌస్ వర్గాల ప్రకారం ఇరాన్ పై జరిగిన సైనిక చర్య పూర్తి స్థాయి యుద్ధంగా పరిగణించాల్సిన అవసరం లేదని అది పరిమిత వ్యూహాత్మక చర్య మాత్రమేనని చెబుతున్నారు అంతేకాదు ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణతో ఆ అధ్యాయం ముగిసిపోయిందని అందువల్ల కొత్తగా కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ వివాదంపై అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ సెనెట్ విచారణలో కీలక వివరణ ఇచ్చారు ఆయన వాదన ప్రకారం ఇరాన్ పై చేపట్టిన సైనిక చర్య 60 రోజుల గడువు లోపే ముగిసిపోయిందని తెలిపారు అమెరికాలో 1973లో అమల్లోకి వచ్చిన యుద్ధ అధికారాల చట్టం ప్రకారం అధ్యక్షుడు 60 రోజుల లోపు సైనిక చర్యలను స్వతంత్రంగా నిర్వహించవచ్చని ఆ సమయంలో కాంగ్రెస్ ప్రత్యేక అనుమతి అవసరం ఉండకపోవచ్చని ఆయన వాదించారు ఈ చట్టాన్ని అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం వియత్నాం యుద్ధం తర్వాత అధ్యక్ష అధికారాలపై నియంత్రణ తీసుకురావడానికి అమెరికా కాంగ్రెస్ 1973లో యుద్ధ అధికారాల చట్టాన్ని తీసుకొచ్చింది అప్పటి నుంచి అధ్యక్షుడి సైన్యాన్ని వినియోగించవచ్చు కానీ నిర్దిష్ట కాల వ్యవధి తర్వాత కాంగ్రెస్ కు జవాబుదారీగా ఉండాలి అయితే ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న దానికి ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి డెమోక్రటిక్ పార్టీ నేతలు ముఖ్యంగా పలువురు సెనేటర్లు కాంగ్రెస్ ను పక్కన పెట్టి యుద్ధ నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడుతున్నారు ఇది కేవలం చట్టపరమైన అంశం కాదని ప్రజల తరపున పనిచేసే వ్యవస్థను పక్కన పెట్టడమేనని విమర్శిస్తున్నారు ఇంకా తీవ్రమైన విమర్శ ఏమిటంటే ఇరాన్ విషయంలో అమెరికా తన లక్ష్యాలను పూర్తిగా సాధించకుండానే వెనక్కి తగ్గిందన్న ఆరోపణ ప్రతిపక్ష విశ్లేషణ ప్రకారం మొదట భారీగా ప్రకటనలు చేసి తర్వాత పూర్తి వ్యూహాత్మక విజయం సాధించకుండానే యుద్ధం ముగిసిందని ప్రకటించడం అమెరికా ప్రతిష్టను దెబ్బతీసిందని చెబుతున్నారు ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా భావించే అమెరికా ఇరాన్ వంటి దేశం ముందు పూర్తి ఆధిపత్యాన్ని చూపించలేకపోయిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ట్రంప్ అనుసరిస్తున్న మొదట దాడి తర్వాత చర్చ విధానం కొంతమందికి వ్యూహాత్మకంగా కనిపిస్తుంటే మరికొందరికి అది అనిశ్చితి రాజకీయంగా కనిపిస్తోంది ఇదిలా ఉండగా మరోవైపు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం ప్రపంచ వాణిజ్య రంగాన్ని కుదిపేసింది అమెరికా తాజాగా యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి అయ్యే కార్లు ట్రక్కులపై భారీగా సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించింది యూరోప్ నుంచి అమెరికాకు వచ్చే వాహనాలపై దిగుమతి సుంకాన్ని నేరుగా 25% పెంచడం అంతర్జాతీయ మార్కెట్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది ట్రంప్ ప్రభుత్వం వాదన ప్రకారం పాత వాణిజ్య ఒప్పందాలు అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మారాయని చెబుతోంది యూరోప్ దేశాలు ఒప్పందాల ప్రకారం నడుచుకోవటం లేదని అమెరికా తయారీ రంగానికి నష్టం కలిగిస్తున్నాయని ఆరోపిస్తోంది ఇది కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు దీని వెనుక అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ విధానం స్పష్టంగా కనిపిస్తోంది విదేశీ కంపెనీలు అమెరికాలోనే తయారీ యూనిట్లు పెట్టాలని అమెరికన్ ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు కానీ ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లలో ఆందోళన పెంచుతోంది యూరోపియన్ దేశాలు కూడా ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అనిశ్చితి ద్రవ్యోల్బణం సరఫరా గొలుసు సమస్యలు జియోపొలిటికల్ టెన్షన్లతో ఒత్తిడిలో ఉంది అలాంటి సమయంలో అమెరికా యూరోప్ మధ్య సుంకాల యుద్ధం మొదలైతే ప్రభావం కేవలం 2 ప్రాంతాలకే పరిమితం కాదు ఆసియా మార్కెట్లు చమురు ధరలు తయారీ రంగం టెక్నాలజీ రంగం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది ఇప్పుడు అమెరికా పరిస్థితి చూస్తే ఒకవైపు రక్షణ రంగంలో ఇరాన్ విషయం
విషయంలో వెనకడుగు వేసిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు ఆర్థిక రంగంలో మిత్ర దేశాలతో ఘర్షణకు దిగుతోంది. ఒకప్పుడు అమెరికా ప్రపంచాన్ని ఏకం చేసే నాయకత్వ శక్తిగా కనిపించేది. కానీ ఇప్పుడు అదే అమెరికా ఒకేసారి యుద్ధ రంగంలో ఒక రకమైన సమర్థన, వాణిజ్య రంగంలో ఒక రకమైన దూకుడు చూపిస్తోంది. ఇది వ్యూహాత్మక పునర్నిర్మాణమా లేక అంతర్గత రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న నిర్ణయాల అన్నది ఇంకా స్పష్టంగా లేదు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను, అంతర్జాతీయ సంబంధాలను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా ఫస్ట్ అనే నినాదం దేశీయంగా, రాజకీయంగా లాభం ఇవ్వచ్చు. కానీ అదే విధానం ప్రపంచ వేదికపై అమెరికాను ఒంటరిగా మార్చుతుందా లేక మరింత బలమైన శక్తిగా నిలబెడుతుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ప్రస్తుతం మాత్రం ప్రపంచం మొత్తం వాషింగ్టన్ వైపు చూస్తోంది. ఎందుకంటే అక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం ఇక కేవలం అమెరికా నిర్ణయం మాత్రమే కాదు, ప్రపంచ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయంగా మారిపోయింది.